జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అంటే సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, చైర్మన్ ఎలక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నా. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నమవుతుండేనానే. నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 December ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించినామని చెప్పండి. అవి మండలాలే కానీ మున్సిపాలిటీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు భట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా, 25-27 గెలిచినమే. తదుపరి దేశాయ్ గారు చైర్మన్ గెలిచినా కానీ కౌన్సిల్ ఏదైతుందో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండే. గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, ఆల్ మండల్స్. ఈవెన్ మీరు యూ విల్ బి సర్ప్రైజ్ ఐఎమ్ టెల్లింగ్, 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతుందో అసలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పోటీ చేయడానికి కూడా ఎవరు సంసిద్ధంగా ముందుకు రాని వ్యక్తం చేయలేదు. బట్ జగిత్యాల్ ఈజ్ ఓన్లీ ది కాన్స్టిట్యున్సీ. జగిత్యాల్, మల్యాల్, కోడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి అన్నీ కూడా మేము గెలుచుకున్నామని చెప్పట్టు. అన్నీ కూడా మల్యాల్ అయితే 12 గెలిచాము ఎంపీటీసీలు. 12 అంటున్నాయి. జగిత్యాల 16లో 12 గెలిచాం. కోడిమేల 11-9 గెలిచామని చెప్పి అంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు. మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పి అంటున్నా. మా మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏదైతుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నానే. మేము యూఆర్ ఇన్ ఫోర్ ఫ్రంట్. అది ఏ ఉద్యమైనా చెప్పంటారు. కొన్ని సందర్భాలనైతే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పంటారు. ఎలక్ట్రిసిటీ ఇది ఎడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అని చెప్పి కొత్తగా రూపొందించింది. అప్పుడు ఎడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అని చెప్పంటారు. మేము జగిత్యాల ప్రత్యేక ఉద్యమం తీసి దాన్ని నిలుదల చేయించడం చెప్పంటారు. చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో గీతా కార్మికుల పక్షాన్ని నిలబడి ఏదైతుందో దానికి నిరసనగా ఉద్యమం చేసినామని చెప్పంటారు. ఈయన వచ్చేదైతుందో నేను కలిసి పనిచేస్తా. అరే నీ అవ నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే నాయన అంటున్నా. నువ్వు ఏ పార్టీ నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తా అంటావేందయా? ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు.
ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పని చేస్తాడంట.